రేపే బుధవారం రోజున అమావాస్య రానుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున ఆవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు. ఇక 24 గంటలో మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి. చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఆవు కనిపిస్తే ఇలా పెట్టడం వల్ల ఇక మీరు అపేర కుబేరులుగా మారిపోతారు. జీవితాన్ని మార్చుకొని కోట్లకు అధిపతిగా మారిపోతారు. ఇక బాధల నుంచి మనం బయటపడవచ్చు. అలానే ఏంటంటే ఈ శక్తివంతమైన చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది చెప్పుకోవచ్చు. అంతేకాదు చేసిన తప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. పొరపాటున కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రం ఇంట్లో ఉండే దరిద్రం అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు 24 గంటలు అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక అమావాస్య రోజున ఇలా పెట్టడం వల్ల దరిద్రాల నుండి విముక్తి తప్పకుండా లభిస్తుంది. సాధారణంగా అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి యొక్క నిండు దీవెనలు చాలా సులువుగా ఈ రోజుల్లో పాటించే కొన్ని నియమనిష్టాలు అనేవి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులుగా మారుస్తారు. అయితే ఈ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది. దీనినే మహాలయ అమావాస్య అంటారు. ఇది పితృపక్షంలో వస్తుంది. ముఖ్యంగా పితృపక్షం అనేది పితృదేవతలకు ఇష్టమైనటువంటివి. అందులో వచ్చిన ఈ అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య రోజున ఇలా చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజున మనము గోవుకు ఏది పెట్టాలి, ఏం పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకు ప్రతి సంవత్సరం భద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈసారి అక్టోబర్ 2వ తేదీన బుధవారం రోజున అమావాస్య వచ్చింది. సాధారణంగా మనలో చాలామంది అమావాస్యను అశుభమైనదిగా భావిస్తూ ఉంటారు. శుభకార్యాలు చెయ్యరు. అయితే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని పరిహారాలను కూడా పాటించడం వల్ల పితృదోషాల నుండి విముక్తి పొందవచ్చు. ప్రతి ఒక్క మనిషి తన పుట్టినప్పుడు నుంచి 3 రుణాలను కలిగి ఉంటాడు. అవి ఇలా ఉంటాయి. 1 దేవ రుణం, 2 ఋషి రుణం, 3 పితృ రుణం. ఇందులో పితృ రుణాన్ని తీర్చే అవకాశం మనకు లభిస్తుంది. అయితే అలా రుణం తీర్చుకునే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే మాత్రం అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక మహాలయ అమావాస్య రోజుల్లో నువ్వులు కలిపిన నీటితో తర్పణాలు చేయాలి. తీవ్రమైన దోషాలు ఉన్నవారు బ్రాహ్మణుడికి సలహాల మేరకు తిల హోమం చేయాలని పండితులు సూచిస్తున్నారు. మహాలయ అమావాస్య రోజున సూర్యుడిని ఎవరైతే పూజిస్తారో వారికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ నీటిని అర్ఘ్యం సమర్పిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు 1000 కిరణాలతో లోకమంతటికి వెలుగునిచ్చే ప్రదాతగాను భావిస్తారు. పురాణాల ప్రకారం సూర్యుడే మనకు శమతకమని ఇచ్చాడు. కాబట్టి ఈ అమావాస్య రోజున సూర్యుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. అంతేకాదు కండ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు సైతం గాయత్రి మంత్రాన్ని చదివితే మంచి ఫలితాలు పొందవచ్చు. మహాలయ అమావాస్య రోజున భైరవ ఉపవాసన చాలా విశేషం. కుటుంబ కలహాలు, ఆస్తి గొడవలు, శత్రుబాధలు ఇలా అన్నీ తొలగిపోతాయి. ఇంటికి మీకు వృత్తి వ్యాపారాలకు ఉన్న నరదృష్టి మొత్తం కూడా అమావాస్య రోజు చేస్తే భైరవుడు ఆరాధన ద్వారా తొలగిపోతుంది. ముఖ్యంగా సాయంత్రం చేయాలి. సాంబ్రాణి పైన తెల్ల ఆవాలు వేసి భైరవుడిని నమస్కరిస్తూ ఇల్లంతా ధూపం చేయాలి. తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు వేసి మీ భర్త, పిల్లలకు ఆ సాంబ్రాణి వేయాలి. తరచుగా కింద పడడం, దెబ్బలు, దిష్టి దోషాలు పడుతూ
భైరవుడిని తీపి పదార్థాలలో లడ్డు అంటే ఇష్టం. అది పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా పెట్టి కుక్కకు గాని ఆహారం వేయండి. శత్రు బాధలు మిమ్మల్ని భయపెడుతున్న బాధలు కూడా తొలగిపోతాయి. మహాలయ అమావాస్య రోజున కొన్ని దాన ధర్మాలు చేయడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మీ సామర్థ్యం మేరకు దానం అనేది తప్పనిసరిగా చేయాలి. పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు, గుమ్మడికాయ, అనపకాయ దానంగా ఇవ్వచ్చు. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వవచ్చు. తలస్నానం చేయవచ్చు, తలంటు స్నానం చేయరాదు. అలాగే వంశాభివృద్ధి కలగడం కోసం ఒక్క పూట మాత్రమే భోజనం చేయండి. కొత్త పనులు ప్రారంభించరాదు, పాత పనులు ఆపరాదు. అన్నదానం, వస్త్రదానం విశేషం. ఇలాంటి పితృ అమావాస్య రోజున ఇలాంటి పనులు చేయాలి. ఇప్పుడే మీకు పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది. మహాలయ అమావాస్యకి చరిత్ర అంటే చరిత్రలో చూసుకున్నా సరే ఎన్నో రకాల గొప్ప గొప్ప చరిత్రలు నిలిచిపోయినటువంటి అద్భుతమైన కథలు కూడా ఉన్నాయి. ఈ మహాలయ అమావాస్య రోజున ఏ చిన్న దానం చేసినా సరే కోట్ల స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంటే గోరంత చేసినా సరే కొండంత ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్రమైన అమావాస్య రోజున గోవుకి నువ్వులు, అలాగే బెల్లం, బియ్యం 3 కలిపి పెట్టాలి. అలాగే దర్భగడ్డిని కూడా పెట్టాలి. ఇలా పెట్టినట్లయితే మీకున్న పితృదోషాలు తొలగిపోతాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. దర్భ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా దర్భగడ్డి అంటే గణపతికి చాలా ఇష్టం. ఈ దర్భగడ్డి అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అమావాస్య రోజు గోవుకి ఇది తినిపించి గోమాతకి చేసుకొని 5 ప్రదక్షిణలు చేసి గోమాతల పాదాలను తాకి నమస్కరించుకోండి. మీకున్న నరఘోష, నరపీడ ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. గోమాత అనుగ్రహంతో జీవితంలో ఉన్న కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో, ధనధాన్యాలతో, ఆరోగ్యాలతో, విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నిటిలోని కూడా విజయాన్ని పొందుతారు. కనుక ఇలాంటి పవిత్రమైన అమావాస్య రోజున గోవుకి ఖచ్చితంగా ఇవి పెట్టండి చాలు. మీరు ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని కూడా చూస్తారు. ఇక మీకు తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కనుక ఈ అమావాస్య రోజున ఇలా పెట్టండి చాలు. అలాగే ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి. ఈ దీపంలో 2 లవంగాలు వేయటం వల్ల దరిద్రం పోయి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే రావి చెట్టును సకల దేవతలు నివసించే చెట్టుగా భావిస్తాము. మన పూర్వీకులు అక్కడే నివసిస్తారు కూడా. అయితే ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున మన పూర్వీకులు భూలోకానికి వచ్చినప్పుడు ఆ రావి చెట్టులోనే ఉంటారు. అలాంటప్పుడు మహాలయ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే తప్పకుండా పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయటం వల్ల మీ పూర్వీకులు మీకు సరైన జీవన మార్గాన్ని చూపించి మిమ్మల్ని విజయవంతంగా చేస్తారు. అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా ఉల్లిపాయ, ఇంగువ, ఆలదుంపలు వంటిని అస్సలు తినకూడదు. ఎవరికి కూడా ఇవ్వకూడదు. స్వయంగా తయారు చేసే వంటల్లో కూడా వీటిని వాడకూడదు. ఇలా చేస్తే మీకు దోషం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలి అంటే అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకోండి. దీన్ని మీరు నష్టాల నుండి బయటపడతారు. ఇక మీకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నల్లదారం ధరించడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించడానికి మరియు దురదృష్ట పరిస్థితులను నివారించుకోవడానికి చాలా సహాయపడుతుంది. అమావాస్య రోజున జమ్మి చెట్టు కింద ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా కూడా శనిదేవుని కృపకు పాత్రులవుతారు. అంతేకాదు అన్ని రకాల శని దృష్టభావాలు కూడా తొలగిపోతాయి. జమ్మిని ఆరాధించడం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు.